దేవునికి స్తోత్రం. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుతున్నాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. పదకొండవ వచనం చదువుతున్నాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. తల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో మరొక మారు మీ సన్నిధిలోకి వచ్చి ఆరాధించే భాగ్యాన్ని, మీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం నాయన. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు నాయన. మీరు రంగం మీదకి రండి, మీ కృప తోడుగా ఉంచండి, మీరే మాట్లాడండి నాయన. ఎందుకంటే మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీ మాటల్లో జీవం ఉన్నది తండ్రి, మీ మాటల్లో రూపాంతరపరిచే శక్తి ఉన్నది ప్రభు. అయ్యా, గొంగళి పురుగు వంటి మా జీవితాలు అయ్యా సీతాకోక చిలుకగా మార్చేది నీ వాక్యమే నాయన. కనుక శక్తి కలిగినటువంటి అభిషేకమును అలుపుడైనటువంటి నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ముందుగా నా దోషముల అపరాధములను మన్నించండి. ఈ సమయంలో ఇక్కడ నిలబడినటువంటి, ఇక్కడ చేరినటువంటి అయా మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా మీ రక్తంతో కడగబడిన మీ బిడ్డల ప్రభు అయా వారు బాగుపడినట్లుగా, వారు విశ్వాసం పొందినట్లుగా తండ్రి మీరే వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. ఇక్కడ వచ్చినప్పటికంటే తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకా మెరుగైన క్రైస్తవులుగా మేము వెళుతున్నాక ప్రభు, అలాంటి అభిషేకమును, అలాంటి ప్రత్యక్షతను మా అందరికీ దయచేయమని ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఆమేన్. చాలా సంతోషం. మరి ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పోయిన బుధవారం దేని గురించి మాట్లాడాం మనం. పోయిన బుధవారం అంటే బాబాయ్ థామస్ గారు చెప్పారు. అంతకుముందు దేని గురించి నేను మాట్లాడాను గుర్తుందారు కన్నా? మేరీ అండ్ మార్తా అయినా చివరి బుధవారం మెసేజ్ నాది. అంటే మల్టీపర్పస్ లైఫ్, అనేక లాజరు మరణం వెనక అనేక ఉద్దేశాలు ఉన్నాయి. అదే లాస్ట్. ఓకే, సో దేవుడికి మన జీవితాల పట్ల ఉద్దేశం ఉంటుంది. ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలని నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను అంటాడు. ఆమె మీ గురించినటువంటి
నా ఆలోచన, మన ఆలోచన కాదు. మనం ఎలా పడబోతున్నాము, మనం ఏం చేయబోతున్నాం, మనం కొన్ని ఆలోచనలు చేస్తాం. మన సొంత ఆలోచన కాదు. మన గురించి దేవుడు ఆలోచిస్తాడు. నీ గురించి నువ్వు ఆలోచించకపోవచ్చు, కొంచెం సౌండ్ వస్తుంది. నీ గురించి నువ్వు ఆలోచించకపోవచ్చు, లేదంటే నీ తల్లిదండ్రులు ఆలోచించకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ఆలోచిస్తున్నాడు నీ గురించి. హల్లెలూయా. సో అదే ఇప్పుడు చదువుకున్నాం. ఆయన ఏమంటాడంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదు. ఆమె నాకు తెలుసు, మిమ్మల్ని గురించినటువంటి ఉద్దేశం ఏంటో నాకు తెలుసు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా, అంటే నేను మీ గురించి ఆలోచించేటువంటి ఆలోచనలు ఎప్పుడు ఆలోచిస్తున్నాను? మీరు ఈ భూమికి వచ్చిన తర్వాత కాదు, ఈ భూమికి రాకముందేనే ఆలోచించా. మీరు ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ పరిస్థితుల్లో పుట్టాలి, ఏ పని చేయాలి, అంతేందుకు మీరు ఎంత ఎత్తు ఉండాలి, ఏ రంగులో ఉండాలి, ఎలాంటి చుట్టూ కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు మన గురించి ముందే ఆలోచించాడు. అంటే దేవుడు మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నానని ఆయన మనకి చెప్తా ఉన్నాడు. ఆమె సో కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు మొదట్లో నేను మీ గురించి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. ఆమె ఎలాంటి ఉద్దేశం అని అంటే, మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. ఆమె అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఆమె సో మొదట్లో ఆయన మన గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, రాబో కాలంలో, అంటే భవిష్యత్తులో, లేదంటే చివరిలో, మన జీవితం యొక్క చివరికి వచ్చేసరికి ఆయన అన్నాడు, మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ మీకు కీడు చేసేవి కావు, హానికరమైనవి కావు. మొదట్లోనేమో ఆయన మన గురించి ఆలోచన చేశాడు, కొన్ని ఆలోచనలు మన కోసం కలిగి ఉన్నాడు. మన జీవిత అంతంలో లేదు, మన జీవితంలో ఒక సమయానికి వచ్చేసరికి అవి నెరవేరబోతా ఉన్నాయి. ఈ ఆలోచనలు మొదట్లో ఉన్నాయి, అవి మన జీవితంలో నెరవేరే సమయం ఒకటి ఉంది. సో దేవుడు ఆలోచించిన దగ్గర నుంచి అవి నెరవేరే సమయం వరకు ఈ రెండు ఫిక్స్ చేశాడంట దేవుడు. హల్లెలూయా. నేను ఏమంటాడంటే, నాకు ఒక ఉద్దేశం ఉంది, అది మంచిది అంటున్నాడు. ఆమె అలాగే రాబో కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలే అంటున్నాడు. అంటే మీ అంతంలో అవి సమాధానకరమైనవి. ఆమె అంటే ఆయన మొదట్లో ఆలోచన చేసినప్పుడు అవి మంచివి, అలాగే అవి చివరికి వచ్చేసరికి అవి మంచివి. మొదట మంచిగా ఉంది, చివరి కూడా మంచిగా ఉంది. ఈ మధ్యలో జరుగుతుంటుంది సార్. ఆమె ఈ సాతాను గాడు వచ్చి దాన్ని చెడగొట్టాలని, ఆ ఉద్దేశాన్ని నెరవేరకుండా చేయాలని వాడు ఎన్ని ప్రయత్నాలు చేయాలి. ఈ మధ్యలో చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఈద్రాయుడు ఎక్కడికో పోతున్నాడే, పాతాళానికి పోయేట్టున్నాడే అనిపిస్తుంది. మన జీవితం సిగరెట్లు తాగుతూ ఉంటాం, మందు తాగుతూ ఉంటాం. అలాగే అర్థం అన్నమాట. దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ ఫిక్స్ చేశాడు, గుడ్ అన్నాడు, మంచిది. చివరిలో కూడా మంచిది జరుగుతుంది నీకు అని చెప్పాడు. ఈ మధ్యలో ఏం జరిగినా సరే అనవసరం. ఆమె ఈ మధ్యలో ఎన్ని జరిగినా సరే చివరికి ఎక్కడికి రావాలి అని అంటే, దేవుడు నిర్దేశించినట్టు ఆ మంచి జరగాల్సిందే. కాబట్టి మనకి ఆది తెలుసు, అంతం తెలుసు, ఈ రెండు కూడా మంచివే అని దేవుడు చెప్పినప్పుడు, ఇక ఈ మధ్యలో జరిగేది ఏ విషయమైనా సరే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగుడు పడాల్సిన అవసరం లేదు. ఏంటో నేను ఎక్కడికి వెళ్తున్నాను, అసలు నా జీవితం ఏంటి, నేను అసలు దీని నుంచి బయటకు రాగలనా, ఈ అలవాటు నుంచి పోగలనా, అసలు నేను పరిశుద్ధంగా జీవించగలనా లేదా, నేను ఎందుకు ఇంత దరిద్రంగా జీవిస్తున్నా అని చెప్పి నీకు అనిపించదు ఒక సమయంలో. కానీ చివరికి వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా మంచిగా తయారవుతావు.
ఎందుకంటే దేవుడు దాన్ని నిర్ణయించి ఉన్నాడు. అందుకోసం అంటాడు, నా ఉద్దేశాలు నేను మొదట్లో నీ గురించి ఆలోచన చేశాను, అవి త్వరకు నీకు మంచివే, చివరికి వచ్చేసరికి అది నీకు మేలు చేసేదే, కీడు చేసేదే కాదు. కాబట్టి సంగమా, మనము దేవుని చేతికి మనల్ని అప్పగించుకుంటే ఇక మధ్యలో మనల్ని చెడగొట్టేది కానీ, మనల్ని పాతాళంగా లాక్కెళ్ళేది కానీ ఏది కూడా ఉండదు. హల్లెలూయా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజెంటేషన్. హల్లెలూయా. స్లైడ్స్ స్ట్రక్ అయిపోయింది కోసం. సాతానుడు ఎప్పుడైతే తీవ్రంగా ట్రై చేస్తున్నాడు ఆపాలని, వల్ల కాదు. సరే, ముందుకెళ్తాను. సో దేవుడు ఆల్రెడీ ఆదిని అంతాన్ని ఫిక్స్ చేసి ఉంచాడు, ఆ రెండు కూడా మంచి అని చెప్తా ఉన్నాడు. మధ్యలో ఏం జరిగినా సరే మనకు అనవసరం. ఆమె సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే మనం ప్రార్థన చేస్తా ఉంటాం దేవుడికి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సమాధానం ఇస్తానని వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడు, తట్టుడి మీకు తెరవబడు. మీ ప్రార్థనలో వినడానికి నా చెవి నేను ఒగ్గి ఉన్నాను. అలాగే మీ ప్రార్థన వినకుండా నా చెవి మందం కాలేదు, మీకు సహాయం చేయకుండా నా చెయ్యి స్వచ్ఛ కాలేదు, అంటే పొట్టిగా లేదు. మీకు ఎంత పొడవు రావాలో, మీరు ఎంత దూరం ఉన్నా సరే నేను అందుకోవాలి. ఏంటంటే చెయ్యి నాకు ఉంది, మీరు ఎక్కడున్నా సరే నేను రాగలను అక్కడికి. ఆమె సో కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనని వింటాడు. మన ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబు దయచేస్తాడు. హల్లెలూయా. కానీ మన ప్రార్థన ఎప్పుడు వింటాడు అంటే, మన ప్రార్థనకి ఎప్పుడు జవాబిస్తాడు దేవుడు అని అంటే, సంగమా, దానికి ఒక సమయం ఉంది. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఒక సమయం ఉంటుంది, అలాగే ఒక కాలం ఉంటుంది, సీజన్. ఒక సమయం ఉంటుంది, ఒక కాలం ఉంటుంది, అలాగే దాంతోపాటు దేవుడి ఉద్దేశం ఉంటుంది. అలాగే అంటే నీవు ఒక ప్రార్థన చేసి ఒక విషయాన్ని దేవుడు అడిగినప్పుడు దేవుడు నీకు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. ఆమె సో ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇస్తాడు దేవుడు నీకు అంటే, సమయం రావాలి, ఆ కాలం రావాలి, అలాగే నువ్వు అడిగింది దేవుడి ఉద్దేశానికి సరిపోవాలి. అలాగే ఈ మూడు ఎప్పుడైతే లైన్లో ఉంటాయో అప్పుడు నీకు జవాబు వస్తుంది. అలాగే కానీ దేవుడు ఖచ్చితంగా జవాబు ఇచ్చి తీరుతాడు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు అని ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగితే చాలా మంది చెప్తాం. అంటే నాకు అర్థం, దేవుడు జవాబు ఇవ్వట్లేదు
దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వాల్సిందే. ఆమె అయితే ఆయన జవాబు ఎలా ఇస్తాడు అంటే ఒక్కోసారి ఆయన ఎస్ అంటాడు, ఇంకోసారి నువ్వు అడిగిన దానికి నో అంటాడు. ఆమె ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఆయన నేను అడిగిన దానికి ఎస్ చెబితేనే నాకు సమాధానం ఇచ్చినట్టు. ఆయన వద్దు అన్నాడా ఇక దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు అనుకుంటున్నాం. ఆమె కానీ నోని చెప్పడం కూడా సమాధానమే. ఆమె దేవుడు వద్దు అని చెప్పడం కూడా సమాధానం ఇచ్చినట్టే. కానీ దాన్ని మనం కన్సిడర్ చేయట్లా, దాన్ని మనం లెక్కలో తీసుకోవట్లేదు. అందుకోసం మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు అనుకుంటున్నాం. ఆమె ఒక్కసారి దేవుడు సైలెంట్ గా ఉంటాడంట, అంటే దాని అర్థం దేవుడు నీకు దాన్ని ఇవ్వట్లేదు. సో అలాంటి సందర్భంలో కూడా మనం అనుకుంటున్నాం దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి సంగమా దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. అది అవునని ఇవ్వచ్చు, లేదంటే కాదని ఇవ్వచ్చు. ఆమె అయితే ఈ ఎప్పుడు దాన్ని దేవుడు నీకు సమాధానం ఇస్తాడు అని అంటే ప్రియ సంగమా సమయం రావాలి, కాలం రావాలి, అలాగే నువ్వు అడిగింది ఆయన ఉద్దేశానికి సరిపోయేలాగా ఉండాలి. సో మనం అడిగేది ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశానికి అనుగుణంగా అడగాలి. దేవుడు చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు దేవుడు దాన్ని మనకు దయచేస్తాడు అన్న నమ్మకం మనకు ఉండాలి. హల్లెలూయా. సో ఒక విషయంలో నేను నమ్ముతున్నాను, బైబిల్లో రాయబడింది అండ్ ఇది స్ట్రక్ అయిపోయింది, కాబట్టి నేను దానికి రెఫరెన్స్ మీకు తర్వాత అడగండి ఇస్తాను కాబట్టి. ఓకే, సో బైబిల్ ఏం రాయబడిందంటే మనకి ఈ విషయంలో నమ్మకం ఉంది. ఏ విషయము అని అంటే మనము ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన మనకు దయచేయాలని నమ్మకం ఉన్నది. ఆమె సో దేవుడు మనకు ఏదైనా ఒక సమాధానం ఇవ్వాలి అని అంటే, దేవుడు ఏదైనా సరే మనకు దయచేయాలి అని అంటే దేవుడు మనం ఎలా అడగాలి అని అంటే ఆయన చిత్తానుసారంగా అడగాలి, ఆయనకి ఇష్టానుసారంగా మనము అడగాలి. అప్పుడు దాన్ని దేవుడు మనకి దయచేస్తాడు, అంటే ఎస్ చెప్తాడు. మరి నువ్వు ఎప్పుడు చెబుతాడు దేవుడు? నువ్వు ఎప్పుడైతే దేవుడి చిత్తానుసారంగా అడగవు, ఒకవేళ నువ్వు అడిగేది దేవుడి చిత్తానుసారంగా లేదు, అప్పుడు దేవుడు ఏమంటాడంటే అది నేను ఇవ్వను అంటాడు. ఆమె కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమైనా ప్రార్థన చేయాలంటే అయ్యా నాకు ఇది దయచేయి, నాకు కావు దయచేయి అని అడగడం కాదు. మనం ఏమని అడగాలంటే నీ చిత్తమైతే నాకు కారు దయచేయి. మరి కారు నీకు అవసరం లేదా? కారు నీకు కావాలా వద్దా చెప్పాలి దేవుడికి, అయ్యా నాకు కారు అవసరమే, నాకు కారు కావాలి, అది నాకు నీడే అవసరమే, అయినా సరే నా ఇష్టం కాదు. ఆమె నీకు ఇష్టమైతే ఇవ్వు. అలాగే ఎందుకంటే మనం అడిగేది మన ఇష్టానుసారంగా అడగకూడదు, కానీ దేవుడి ఇష్టానుసారంగా అడగాలి. అలాగే ఆ ఫ్రీడమ్ దేవుడు మనం ఇవ్వాలి. అప్పుడే నిజంగా దేవుడు మనం ప్రేమిస్తున్నట్లేక. ఆమె కాబట్టి సంగమా మనం అడిగేటప్పుడు ఎలా అడగాలంటే ప్రభా నీ చిత్తమైతే ఇవ్వయా, నాకు ఇది అవసరమే, నాకు కావాలి, కానీ నీ చిత్తమా కాదు, నీకు ఇష్టమైతే నాకు దయచేయి. ఎందుకంటే ఇది నీకు ఇష్టమైనది అయితేనే నాకు మేలుకరంగా ఉంటుంది, నీకు ఇష్టమైనది అయితేనే నాకు ఉపయోగకరంగా ఉంటుంది. నాకు అనిపించవచ్చు ఇది నాకు కావాల్సిందే అని నాకు అనిపిస్తుంది, కానీ నీకు అనిపిస్తుందా అయితేనే ఇవ్వు అని మనము అడగాలి. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. ఇచ్చేటప్పుడు ఆయన సమయం, కాలం, అలాగే ఆయన ఉద్దేశం, ఈ మూడు లైన్లు ఉన్నప్పుడు ఆయన మనకి దాన్ని దయచేస్తాడు. ప్రవర్తన వర్తమానంలో దేవుడు ఒకసారి ఆలస్యం చేస్తాడండి. ఆయన ఏదో ఒక దానికోసం అడిగాడు, ఆయన ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం నెరవేరడానికి ఎప్పుడు నెరవేరుతుందా అని చెప్పి ఈయన ఎదురు చూస్తున్నాడంట. ఈయన ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే ఎన్ని సంవత్సరాలు పెట్టిందో తెలుసా? ప్రార్థన
అది నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 15 సంవత్సరాలు పెట్టిందట. అంటే ప్రవక్త జీవితంలో ఆయన అడిగింది పొందుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 15 సంవత్సరాలు పెట్టింది. అలాగే ప్రవక్త నేను ఇంకొకటి అడిగాను, వెంటనే నాకు నేను అడిగిన 2 నిమిషాల్లో దేవుడు ఇచ్చేసాడు. ఆమె ఒక దర్శనం నెరవేరడానికి ఏమో 15 సంవత్సరాలు పెట్టింది, ఇంకొక దర్శనం నెరవేరడానికి 2 నిమిషాలు పెట్టిందండి. 2 నిమిషాలు ఇచ్చేసాడు దేవుడు. ఎందుకని? కారణం ఏంటి అంటే ఈ మొదటి దర్శనం నెరవేరడానికి సమయం ఇంకా కాలం ఇంకా రాలేదు. అలాగే దేవుడు ఉద్దేశం నెరవేరే టైము. సో ఈ 3 ఎప్పుడు వచ్చినాయంటే 15 సంవత్సరాల తర్వాత వచ్చినాయి. కాబట్టి ఆయన 15 సంవత్సరాల తర్వాత ఆయన పెట్టుకున్నాడు. ఆమె మరి 2వ దర్శనం నెరవేరడానికి 2 నిమిషాలు పెట్టిందంటే ఆయన ఆ సమయంలో అడిగాడు, ఆ ఉద్దేశం నెరవేరే సమయంలోనే ఆయన దాన్ని అడిగాడు, కాబట్టి వెంటనే దాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆలస్యము అవ్వచ్చు. ఎవరికి? మనకి, దేవుడు కాదు. హల్లెలూయా. దేవుడి దృష్టిలో ఎప్పుడు ఆలస్యం లేదు, మన దృష్టిలో ఆలస్యం. 15 సంవత్సరాలు అంటే మన దృష్టిలో ఆలస్యం, కానీ 15 సంవత్సరాలు అంటే దేవుడి దృష్టిలో ఆన్ టైం, ఖచ్చితంగా టైంకి ఇచ్చినట్లుగా దేవుడి దృష్టిలో. అదేనా 2 నిమిషాలు అంటే మన దృష్టిలో తొందరగా ఇచ్చేసాడు అని మనం అనుకుంటున్నాం. తొందరగా అన్నది ఎవరి దృష్టి? మన దృష్టి, మన సమయం అది. కానీ దేవుడి సమయంలో నీకు ఆ సమయానికి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, ఇచ్చేసాడు. అలాగే కాబట్టి అది ఆలస్యం అవ్వచ్చు, లేదంటే త్వరగా నీకు ఇవ్వచ్చు, కానీ ఎవడో మాత్రం చేయాలండి. అలాగే ప్రార్థనకి జవాబు ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుందంటే ఆమె. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఇది జరుగుతుందా లేదా, దేవునికి నేను ఇస్తాడా లేదా అన్న మీమాంస ఎంత మాత్రం ఉంటున్నాం, ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు అన్నటువంటి నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఆమె. కాబట్టి ఈ విషయం మనకు తెలిసి ఉండాలి. ఆమె. సో కాబట్టి సంగమా ప్రవక్త ఆ విధంగా ఒకసారి దాన్ని లేటుగా పొందుకున్నాడు, ఇంకో దాన్ని మన వెంటనే పొందుకున్నట్టుగా మనకి కనపడతాం. ఓకే. ప్రవక్త ఇంకో విషయం చెప్తున్నాడు, అదేంటంటే మనం చేసినటువంటి ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా వస్తుంది. ఒక్కోసారి మన దృష్టిలో మన సమయంలో అది ఆలస్యం అవ్వచ్చు. ప్రవక్త అన్నాడు, ఒకవేళ కొన్నిసార్లు నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుడు దానికి ఆన్సర్ ఇవ్వడం, జవాబు ఇవ్వడం నువ్వు చూడకపోవచ్చు. నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తావు, 10 సంవత్సరాల తర్వాత నువ్వు చనిపోతావు. నువ్వు చనిపోతే నెరవేరు. అదే అంటే నీ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. నువ్వు బ్రతికున్నప్పుడే ఉంటాడా అంటే ఒక్కోసారి కాదు, ఒక్కోసారి నువ్వు చనిపోయిన దానికి జవాబు ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి సంగమా మనం ప్రార్థన చేయడం ఖచ్చితంగా అవసరం. హల్లెలూయా. దాని జవాబు జవాబు ఖచ్చితంగా దేవుడు ఇవ్వాల్సిందే. చూడండి, ప్రవక్త బాప్తిస్మము ఆరాధన అనే వర్తమానంలో ప్రవక్త 12వ భాగాలు అంటాడు.
పరలోకపు తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. ఈ లేఖను రాయబడి 1900 సంవత్సరాలు గడిచినా నీ వాగ్దానం ఇంకా నెరవేరుతూనే ఉంది. మరి ఇప్పుడు ప్రభువా ఇక్కడ ఈ యువకులు ఉన్నారు, మా కుడివైపున నిలబడి ఉన్న ఈ ఇద్దరు యువకులు నిన్ను రక్షకుడిగా అంగీకరించారు. వారు సువార్తను విశ్వసిస్తున్నారు. నా ఎడమ వైపున ప్రభువా నా చిన్న మేనల్లుడు మెల్విన్ మరియు నా సొంత కుమారుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కుడివైపున ఇద్దరు యవనస్తులు ఉన్నారు, ఎడమవైపున ఇద్దరు యవనులు ఉన్నారు, యవనస్తులు మగపిల్లలు. వీళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కుడివైపున ఇద్దరు స్త్రీలు ఉన్నారు, ఇద్దరు యవనస్తులు ఉన్నారు, ఎడమవైపున ఉన్నారు. వీళ్ళు సువార్తను అంగీకరించారు. ఎడమవైపున నా మేనల్లుడు మెల్విన్ ఉన్నాడు, అలాగే నా సొంత కుమారుడు కూడా ఉన్నాడు. ఒకసారి బిల్డింగ్ పని అనుకోండి ఆమె. సో వీళ్ళు నీ సువార్తను అంగీకరించారు అని వీళ్ళు బాప్తిసం తీసుకోబోతా ఉన్నారు ఆమె. సో బాప్తిసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఆమె. సో చేస్తూ ఆయన ఏమంటాడంటే చూడండి, ఓ దేవా ఈ ఉదయం వేళ ఇద్దరు తల్లులు పరలోకపు గ్రీసు నుండి క్రిందకు తొంగి చూసి ఇప్పుడు తన కుమారులను చూడగలిగితే ఎంత బాగుండదు ఆమె. అంటే ఈ ఇద్దరు కుమారులు ఉన్నారు మగపిల్లలు, వేరే తల్లులు లేరు, చనిపోయి ఉన్నారు, దేవుడి దగ్గర ఉన్నారు. పడుతుంటాడు ఈ రోజు నేను బాప్తిసం తీసుకోవడం, యేసుక్రీస్తు యొక్క రక్షణ వీళ్ళు అంగీకరించడం, నువ్వు కనుక పరలోకం నుంచి వాళ్ళని చూసేలాగా చేస్తే ఎంత బాగుండు. అలాగే ఓ ప్రభువా నీవు ప్రార్థనకు జవాబు ఇస్తావని తెలుసుకోవడం నాకు ఎంత సంతోషంగా ఉందో. నీవు ప్రార్థనకు జవాబు ఇస్తావు అన్నది నాకు తెలుసుకోవడం, ఇప్పుడు తెలుసుకున్నాను నేను ఆమె. నాకు అర్థమవుతుంది నువ్వు ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు ఇస్తావు, నీవు ఇస్తావన్న సంగతి నాకు సంతోషాన్ని ఇస్తావు. ఆ పేరు చిన్న తల్లి రూట్ చనిపోయి పక్కన ఉంది కదా ఈ పిల్లవాడి తల్లి. ఒక తల్లి పేరు రూతు ఆమె, ఇంకొక పిల్లవాడి తల్లి పేరు మేడ హోప్ ఆమె. సో ఇప్పుడు ఆయన అన్నాడు ఆ పేద చిన్న తల్లి రూత్ ఆమె సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయింది, కొన్ని సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయింది. కానీ ఆమె ప్రార్థనకు ఇప్పుడు జవాబు దొరికింది. అలాగే అంటే ఆమె బ్రతుకున్నప్పుడే ప్రార్థన చేసింది. ఎందుకని ఆమె తన కుమారుడు ఎవరి కోసం ప్రార్థన చేసి తన కుమారుడు కోసం ప్రార్థన చేసింది. నిన్ను ప్రేమించాలని ఆయన ఆ కుమారుడు నిన్ను ప్రేమించాలని, దేవుడు ప్రేమించాలని, దేవుడిని సేవించాలని ప్రార్థించింది. అతను ఈ ఉదయం తన నిశ్చయాన్ని ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఆ ప్రార్థనకు జవాబు దొరికింది. అలాగే సో వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడు చేసినటువంటి ప్రార్థన ఆమె చనిపోయిన దేవుడు జవాబిస్తా ఉన్నాడు. అలాగే కాబట్టి నీవు ప్రార్థన చేయడమే వద్దు, దేవుడు ఖచ్చితంగా దాన్ని నీకు జవాబిస్తాడు. ఆమె ఎప్పుడు ఇస్తాడు? నువ్వు బ్రతుకున్నప్పుడు ఇవ్వచ్చు, లేదంటే నువ్వు చనిపోయిన తర్వాత ఇవ్వచ్చు. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నా ప్రార్థనకి జవాబు రాలేదు అని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నా పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, నా భర్త కోసం రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, నా బంధువుల కోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాను. అయినా సరే నా బంధువులు కానీ నా కుటుంబం కానీ రక్షణ పొందలేదు. తండ్రి సహాయం చేయి. 15 సంవత్సరాలు అయింది, అయినా సరే జవాబు లేదు. దిగులు పడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. తర్వాత నువ్వు చనిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. అలాగే కాబట్టి నీవు బ్రతికి బ్రతికి లేకపోవడంతో సంబంధం లేదు. నువ్వు ప్రార్థన చేసావా లేదా అంటే నువ్వు ప్రార్థన చేసావా ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు. నీ కుమార్తె రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేసావా ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. నీ కుమారుడి రక్షణ కోసం దేవుడు నువ్వు ప్రార్థన చేసావా ఖచ్చితంగా నీ కుమారుడు దేవుడు రక్షిస్తాడు. అలాగే నువ్వు చనిపోయిన తర్వాత రక్షించబడితే చనిపోకుండా రక్షించబడి
ఆశ్చర్యపడితేది. ఆమె నీ ప్రార్థన మాత్రం ఖచ్చితంగా దేవుడు జవాబు ఇచ్చి తీరుతాడు. కాబట్టి సమయం చూడకండి, ఇప్పుడే నెరవేరాలి, వెంటనే నెరవేరాలి వద్దు. దేవుడు ఎప్పుడైనా సరే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అన్నటువంటి ఆశతో ప్రార్థించాలి. అయితే దేవుడు త్వరగా నెరవేర్చడం అది నీ ఎమర్జెన్సీని బట్టి. ఆమె నీకు ఇప్పుడు అది కావాల్సిందే, నీవు ఉధృతంగా ప్రార్థన చేస్తున్నావు, దేవుడి యొక్క సమయం వచ్చింది, దేవుడి యొక్క కాలం వచ్చింది, దేవుడి యొక్క ఉద్దేశం నెరవేరే సమయం వచ్చింది, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే కానీ నీవు చేయవలసింది ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు జవాబు ఇస్తాడంటే అన్న ఉద్దేశంతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని పొందుకొని తీరుతావు. హల్లెలూయా. ప్రభువు అన్నాడు, మిగిలిన వారి తల్లులు కూడా బ్రతికిలేకపోవచ్చు, ప్రభువా మాకు తెలీదు, నీకు తెలుసు, ఏమన్నప్పటికీ ప్రార్థనకు జవాబు దయచేయి. హల్లెలూయా. ప్రభువు ఇంకా చెప్తాడు, ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానం 59వ సంవత్సరం 6వ నెల 28వ తారీఖు ఈవినింగ్ బోధించాడు ప్రభువు. అందులో 37 తారీఖుల ప్రభువు అన్నాడు, మరియు అది ఎంత నెమ్మదిగా వస్తుందో మీకు చూపించుటకు దేవుని నుండి జవాబు కొరకు ఒక దర్శనం కొరకు నేను స్వయంగా ఇందా చెప్పాను, దర్శనం కొరకు 15 ఏళ్ళు ఎదురు చూశాను. మరియు ఇంకొక దర్శనం వచ్చి 3 నిమిషాలు కూడా వేచి ఉండవలసిన అవసరం లేదు. చూసారా, అది కేవలం దేవుడు తన సొంత సమయంలో జవాబిస్తాడు. అలాగే సో ఒకటి 15 సంవత్సరాలు పెట్టింది నెరవేరడానికి, ఇంకో దర్శనం నెరవేరడానికి 3 నిమిషాలు పెట్టింది. ఆమె కాబట్టి దానిని దేవుడు తన సొంత సమయంలో దయచేస్తాడు. మనము దానిని నియంత్రించలేము. ఏ సమయంలో ఇవ్వాలో నువ్వు నియంత్రించలేవు. నువ్వు తొందరపడ్డావు, దేవుడు తొందరపడేవాడు కాదు. ఆమె నువ్వు ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుడు నీకు జవాబు ఇవ్వకపోవచ్చు. ఆమె కానీ ఆయన సమయంలో ఖచ్చితంగా ఆయన జవాబు ఇస్తాడు. అదే మనల్ని నియంత్రిస్తుంది. మనం ఆయన నియంత్రించడం కాదు, ఆయన సమయాన్ని మనం నియంత్రించడం కాదు, ఆయన సమయం మనల్ని నియంత్రిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు దయచేస్తాడు, జవాబు ఇస్తాడు అన్నటువంటి విశ్వాసంతో ప్రార్థన చేయడం ముఖ్యం. ఆమె ఆ విశ్వాసం ఉంటే చాలు, దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. హల్లెలూయా. అలాగే ప్రవక్త ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11 అని అంటాడు, ఇన్ హూమ్ ఆల్సో వీ హావ్ obtained an inheritance. ఎవరికైతే మనం స్వాస్థ్యం పొందుకున్నామో, being predestined according to the purpose of him, ఆయన చిత్తానుసారంగా మనం ముందుగానే నిర్ణయించబడ్డాం ఆ స్వాస్థ్యం పొందుకోవడానికి. ఎలాగా అనంటే ఆయన తన ఉద్దేశంలో ఎన్నుకున్నాడు. Who worketh all things after the counsel of his own will. తన సొంత చిత్తానుసారంగా, తన సొంత ఇష్టానుసారంగా కార్యాలను జరిగించే దేవుడు నీకు స్వాస్థ్యం ఇవ్వాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి మనం స్వాస్థ్యం పొందుకుంటున్నాం, మనము రక్షణ పొందుకుంటున్నాం, మనం దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందుకుంటున్నామంటే అది దేవుని ఉద్దేశ ప్రకారం పొందుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ఉద్దేశం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే మన ఉద్దేశము దేవుని ఉద్దేశంతో మ్యాచ్ అవ్వాలి, అప్పుడు నీకు సమాధానం వస్తుంది. ఆయన ఎస్ అంటాడు. లేదు నీ ఉద్దేశం దేవుని ఉద్దేశంతో మ్యాచ్ కాలేదనుకో, అప్పుడు దేవుడు నీకు నో అని చెప్తాడు. ఆమె కాబట్టి సంగమా మనం ఖచ్చితంగా ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తానుసారంగానే మనము అడగాల్సిన అవసరం ఉన్నది. అలాగే కోరుకున్నాడు, దేవుని ఉద్దేశం మన పట్ల ఏదైతే ఉందో ఆ ఉద్దేశం నెరవేరే వరకు మనల్ని నాశనం చేసేటువంటి శక్తి ఈ భూమి మీద ఏది కూడా లేదు. అలాగే కాబట్టి మనము ఏ ఉద్దేశం కొరకు సృష్టించబడ్డామో ఆ ఉద్దేశము ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరే జరుగుతుంది. ఏంటి ఉద్దేశం అంటే నీకు మేలు చేయడమే దేవుడి ఉద్దేశం.
హల్లెలూయా. నీకు మంచి జరగటం దేవుని ఉద్దేశమైనది. కాబట్టి చివరికి మంచి ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. హల్లెలూయా. ప్రవర్తన నా విమోచకుడు జీవించుతున్నాడని నేను ఎరుగుతున్నానే వర్తమానం అందులో 31 దేవుని ఉద్దేశాన్ని ఎప్పటికీ ఓడించలేదు, దానిని ఏది ఓడించలేదు. కాబట్టి జీవముల దేవుని వాక్యం యొక్క ఆ అందమైన బయలుపాటుపై ఆధారపడి ఇప్పుడున్న వర్తమానం అంటే ప్రస్తుతమైనను రాబోయేను దేవుని ఉద్దేశాన్ని నెరవేరకుండా చేసేది లేదనేటువంటి సత్యముపై విశ్రాంతి పొందుతూ ఈ రోజు మనం ఎంత సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. సో ఈ రోజు మనం ఎంతో సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల నెరవేరకుండా అడ్డుకునేది ఇప్పుడైనా సరే భవిష్యత్తులో అయినా సరే ఏది ఉండదు అన్నటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. జీవముగల దేవుని ఉద్దేశం నుండి మనలను వేరు చేయగలిగినది ఏ రోగము లేదు. దేవుని ఉద్దేశం మన లోపల జరగకుండా అడ్డుకునేటువంటి రోగం ఏది లేదు, ఏ దుఃఖము లేదు, ఏ మరణము లేదు. మరణం కూడా ఆమేన్. అంటే నువ్వు చచ్చిపోయినా సరే దేవుడి ఉద్దేశం ఖచ్చితంగా నెరవేరుతుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను చనిపోయాను అయినా సరే నేను అడిగిన దానికి జవాబు రాలేదే అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా ఆ మరణం కూడా దేవుడు నీ పట్ల ఉద్దేశించిందని అడ్డుకోలేదు. హల్లెలూయా. ఏ ఆపద లేదు, మరేదీ లేదు. దేవుడు తన మనసులో ఊహించినది, దేవుడు తన హృదయంలో నెరవేర్చాలని ఉద్దేశించినది నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప అమరత్వము నిత్య ప్రణాళికను ఎన్నడూ వేరు చేయగల దెయ్యము లేదు, ఏ శక్తి లేదు, ఏమీ లేదు. దేవుడు ఏది చెప్పాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి సంగమా, దేవుడు మన పట్ల నెరవేర్చాలని ఉద్దేశించేటువంటి సంకల్పము ఖచ్చితంగా మన జీవితంలో జరిగి తీరాల్సిందే. కాబట్టి నీవు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ఉద్దేశాన్ని నా జీవితంలో నెరవేర్చు అని చేస్తూ అడిగితే చాలు, ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అది ఎంత సమయమైనా పట్టవచ్చు, అది నీకు సంబంధం లేదు. ఆమేన్. ఒకసారి మనం తొందరపడతా ఉంటాం, అది మన తొందర. కానీ దేవుడు ఖచ్చితంగా జవాబు దయచేస్తాడు అన్నటువంటి ఆ సత్యాన్ని కనుక నువ్వు గ్రహించగలిగితే ఆ తొందర అనేది మనకి ఉండదు, కేవలం విశ్వాసం మాత్రమే ఉంటుంది. అని అంటున్నాడు, నేను కొన్నిసార్లు ఆయనను ఏదైనా అడిగినప్పుడు ఆయన తన తల వద్దు అని ఊపితే ఆయన సరే అని చెబితే ఎంత సంతోషిస్తానో, అలాగే దాని గురించి కూడా నేను అంతగానే సంతోషిస్తాను. దేవుడు నీకు అవును నేను ఇస్తాను అని చెప్పినప్పుడు ఎంత సంతోషిస్తానో, లేదు నేను నీకు ఇవ్వను అని చెప్పినా కూడా నేను అంతే సంతోషిస్తాను. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థించాలి. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ విషయమైనా సరే మనం ఏమని ప్రార్థన చేయాలంటే నీ చిత్తమే జరుగునుగాక. యేసుక్రీస్తు తన ముందు మరణం ఉన్నా సరే, తన ప్రాణం పోతుందని తెలిసినా సరే, యేసుక్రీస్తు ఆ మరణాన్ని తప్పించుకోవాలని అనుకున్నా సరే, ఈ మరణం తప్పిపోతే బాగుండు అని ఆయనకు అనిపించినా సరే, యేసుక్రీస్తు అన్నాడు, నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే నెరవేరడం. సో అలా అనగలిగినప్పుడు అన్నాడు, ఆయన యొక్క వద్దు అన్నాడు కూడా, ఒకవేళ అది ఆయన చిత్తం అయితే అది అలాగే ఉంటుంది, ఒకవేళ అది ఆయన చిత్తం అయితే అది ఆయన సరే అనడం కంటే ఎంతో మేలైనది. ఆయన వద్దు అనడం ఆయన చిత్తం అయితే అది సరే అని చెప్పినప్పుడు కంటే అది మేలైనది. అలాగా నేను ఒప్పుకున్నప్పుడు అప్పుడే మీరు ఆయనను నిజంగా ప్రేమిస్తున్నారని అర్థం. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా తండ్రి నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరమే, కానీ
నీకు ఇష్టమైతే నీవు అని నువ్వు చెప్పగలిగే స్థితికి వచ్చినప్పుడే నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తున్నావు అని. కానీ జనరల్గా మనం ఎలా ఉంటాం అంటే మన సొంత ఆలోచన నెరవేరాలని ప్రయత్నం చేస్తాం. మన ఆలోచన ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. నో, మనం ఎలా ప్రార్థన చేయాలంటే నాకు ఇది అవసరమే, ఎందుకో నాకు ఇది వస్తే ఇది జరుగుతుంది, నాకు ఇది ఉంటే ఇలా ఉంటుంది, నాకు ఇది వస్తే ఈ విధంగా నేను సుఖంగా ఉండగలుగుతాను, నాకు మేలు జరుగుతుంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. అయినా సరే నాకు అనిపించడం కాదు, నీకు అనిపిస్తే, నీకు అనిపిస్తే నువ్వు నాకు దయచేయి ప్రభువా అని చెప్పగలిగే స్థితికి మనం రావాలి. అలా వచ్చేది అలా రాగలిగామంటే దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం. అలా రాలేదు, అలా చెప్పడానికి మనం సంకోచిస్తున్నాం. అలా చెప్పినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా చెప్పట్లేదు అని అంటే నువ్వు ఇంకా దేవుడు మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదు అని అర్థం. అలాగే కాబట్టి సంగమా, మనం అడిగేటప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి ఎలా అడగాలి అంటే దేవుడు ఈ చిత్తమైతేనే ఇవ్వ ప్రభువా అని అడగాలి. ఆమె ఒకసారి మనం అడిగినప్పుడు దేవుడు ఎస్ చెప్తాడు. దేవుడి చిత్తానుసారంగా మనం కొన్ని ప్రార్థనలు ఎలా ఉంటాయంటే సగం దేవుడి చిత్తానుసారంగా ఉంటుంది, సగమేమో దేవుడి చిత్తానికి అనుకూలంగా ఉండవు. ఆమె సో అలాంటప్పుడు దేవుడు ఏమంటాడంటే ఎంతవరకు నీకు ఇచ్చాడో అంతవరకు ఎస్ చెప్తాడు. ఏది దేవుడికి అనుకూలంగా లేదు దానికి ఆయన నో చెప్తాడు. ఆమె చూడండి, బైబిల్ గ్రంథంలో జెబెదయి కుమారుల గురించి రాయబడి యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు. ఈ 12 మందిలో జెబెదయి కుమారులు ఇద్దరు. ఎవరు? యోహాను, యాకోబు. జేమ్స్ అండ్ జాన్. యోహాను మరియు యాకోబు, వీళ్ళిద్దరు కూడా జెబెదయి కుమారులు. ఆయన ఒకరోజు శిష్యులందరినీ పిలిచి ఆయన అన్నాడు, మీకు పరలోకంలో 12 సింహాసనాలు ఇచ్చాను అన్నాడు ఆయన. మీరు నాతో పాటు కూర్చొని 12 సింహాసనంలో మీరు కూడా కూర్చొని నాతో పాటు మీరు ఈ లోకానికి తీర్పు తీరుస్తారు అని చెప్పాడు ఆయన. ఆమె అంటే ఈ 12 మందికి 12 సింహాసనాలు ఉన్నాయి. అది దేవుడు చిత్తం. ఆల్రెడీ అలాట్ చేశాడు 12 మందికి. చేసిన తర్వాత ఒకరోజు జెబెదయి జేమ్స్, యాకోబు అలాగే యోహాను యొక్క తల్లి వచ్చింది ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి. ఆమె వచ్చి అయ్యా అని ఆయన పొగిడింది, స్తుతించింది. నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు దేవుడి కుమారుడివి, నువ్వు సృష్టికర్త, లేదంటే నువ్వు మెస్సియావి అని చెప్పింది. చెప్పి పొగిడిన తర్వాత ఆమెన్నది, నాదొక విన్నపం, చెప్పమ్మా ఏం కావాలి అని అంటే ఆమెన్నది, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీ రాజ్యంలో మా ఇద్దరు కుమారులని కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని కూర్చోబెట్టుకోవాలి. ఇది నా విన్నపం అన్నది. అప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నాడు, సీట్ అయితే అలాంటిదే. ఆమె 12 సీట్లు వాళ్ళకి ఇచ్చాడు, ఇంకో 12 సీట్లేమో 12 సింహాసనాలు ప్యాట్రియార్క్స్ అంటే 12 మంది గోత్రకర్తలకి ఇచ్చాడు. సో 24 సింహాసనాలు ఫిక్స్ అయిపోయినాయి. అలాగే ఆ ప్లేసెస్ కూడా దేవుడు ఫిక్స్ చేశాడు. ఆమె ఏమొచ్చేస్తుంది, ఇటు 12 ఉన్నాయి కదా, ఆమె ఇటు 12 ఉన్నాయి కదా, ఏమంటుంది ఇక్కడ ఎక్కడో ఉంది యోహాను సింహాసనం. ఏమంటుంది, దీన్ని వేసిపోయి నీ కుడి పక్కన పెట్టు, నీ ఇల్లు ఇక్కడ ఉంది కదా ఇంకొక వాడు, అది వేసుకుని ఎడం పక్కన పెట్టు ఆమె అని అంటున్నాను. అంటే ఆయన అంటే అన్నాడు, అమ్మా నేను త్రాగేటువంటి పాత్రలను నువ్వు త్రాగలవా, మీరు త్రాగలరా అన్నాడు. అలాగే నేను పొందే బాప్తిసం మీరు పొందగలరా అన్నాడు. అంటే ఆ సింహాసనము నీకు రావాలి అంటే, నీ కుమారుడికి రావాలి అంటే, అలాగే నీకు కూడా సింహాసనం ఉంది. అలాగే మీరు జయించిన వారు నా సింహాసనం మీద నేను మిమ్మల్ని కూర్చోడనిస్తాను. ఆమె నా సింహాసనంలో మీరు కూర్చొని
తీర్పు తీరుస్తారు. ఈ 12 మందికి, ఈ 24 మందికి సింహాసనాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మనకి ఎక్కడ ఇస్తున్నాడు ప్లేస్ అంటే ఆయన సింహాసనం మీద ఇస్తున్నాడు. హల్లెలూయా. సో ఆయన ఏమంటుందంటే ఇప్పుడు సింహాసనం ఓకే, అంతవరకు దేవుడి చిత్తమే. కానీ దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన అప్పుడు వేసుకున్నాడు, నేను త్రాగేటువంటి పాత్రలు నువ్వు త్రాగలవా, నేను పొందేటువంటి బాప్తిస్మం నువ్వు పొందగలవా, మీరు పొందగలరా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు మేము పొందుతాం, తాగుతాం అన్నారు. అంటే ఆయన అన్నాడు, మీరు త్రాగుతారు, మీరు పొందుతారు, కానీ నా కుడి పక్కన ఎవరు ఉంటారో, నా ఎడం పక్కన ఎవరు ఉంటారో అది నా వశంలో లేదు. దానికి ఆయన నోరు చెబుతున్నాడు. మరి సింహాసనం ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు? సింహాసనం ఎలా ఇస్తున్నాడు ఇప్పుడు అని అంటే నీవు శ్రమలో చూపించాలి. నీకు సింహాసనం ఎలా ఇస్తున్నాడు దేవుడు అని అంటే ఆయన పాత్రలో, ఆయన తాగిన పాత్రలో కూడా ఏ తాగుతున్నాడు ఆయన? శ్రమ అనేటువంటి పాత్రలోనే తాగుతున్నాడు. కాబట్టి నీవు కూడా శ్రమ పడాలి అంటున్నాడు ఆయన. అలాగే నేను పొందిన బాప్తిస్మం పొందాలి, అప్పుడే నీకు సింహాసనం ఇస్తాను. అలాగే సో ఈ 12 మందికి ఆయన సింహాసనాలు ఎలా ఇస్తా ఉన్నాడు అంటే వాళ్ళు శ్రమ పొందాలి, అలాగే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి, అప్పుడే వాళ్ళకి సింహాసనాలు ఇస్తాను అన్నాడు. ఆమె ఈ 12 మందిలో కూడా యోధ వీళ్ళు శ్రమ అనుభవించలేదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందే సమయానికి వాడు పక్కకే వెళ్ళిపోయాడు. కాబట్టి వాడికి ఆ సింహాసనం లేదు. ఆమె అయితే ఈమె అడిగినటువంటి రిక్వెస్ట్ లో సింహాసనం ఓకే, కానీ ఆమె ఏ స్థానంలో ఉన్నారో అడుగుతాం, నాకు ఇక్కడ ఉండాలి అని అడుగుతాం, స్పెషల్ రిక్వెస్ట్. అప్పుడు ఆయన అన్నాడు, సింహాసనం నీకు ఇవ్వాలి, నీ కుమారుడికి ఇవ్వడం అనేది నా చిత్తంలో ఉంది కాబట్టి ఇస్తాను, కానీ ఎక్కడ ఉండాలి అన్నది నువ్వు అడిగింది నా చిత్తానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దానికి నేను నో చెప్తాను. అలాగే మన జీవితంలో కొన్ని విషయాలు అడుగుతాం, కొంతవరకు దేవుని చిత్తానుసారంగా ఉంటుంది, కానీ కొన్ని విషయాలు మనం దేవుడికి వ్యతిరేకంగా అడుగుతాం. అడిగినప్పుడు దేవుడు ఆ విధంగానే మనకి ఆయన చిత్తానుసారంగా ఉన్న వరకే దేవుడు మనకి ఎస్ అంటాడు, ఆయన చిత్తానుసారంగా వ్యతిరేకంగా ఉన్నదానికి దేవుడు నో అని చెప్తాడు. కాబట్టి సంగమా మనం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుడి చిత్తానుసారంగా మనం అడిగినప్పుడే దేవుడు మనకి ఎస్ అని చెప్తాడు, లేదు అని అంటే నో అని దేవుడు చెప్తాడు. ఈ రెండింటిని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విధమైనటువంటి విశ్వాసంలోకి మనం రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సంగమా మన జీవితంలో ఏది జరిగినా సరే దేవుడి చిత్తానుసారంగానే జరుగుతుంది తప్ప ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏది కూడా జరగదు. అలాగే మనకు మంచి చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టి చివరికి దేవుడు మనకు మంచి చేస్తాడు. ఈ మధ్యలో ఎలాంటి విపత్తులు మన జీవితంలో జరిగినా, ఎలాంటి కష్టాలు మన జీవితంలో వచ్చినా, ఎలాంటి నష్టాలు మన జీవితంలో వచ్చినా అవన్నీ కూడా మనకి మేలు జరగడం కోసం జరుగుతాయి. మనం అనుకుంటున్నాం కష్టాలు వస్తే ఏం మేలండి, బాధలు వస్తే ఏంటండి అనుకుంటాం, కానీ అవన్నీ కూడా నీకు చివరికి దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఉపయోగపడతాయి. ఆమేన్. అనుకుని చెప్పాను, యోసేపు దేవుడు అన్నాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను, నీ యొక్క అన్నదమ్ములు నీకు వంగి నమస్కారం చేస్తాను, నీ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తానని చెప్పాడు దేవుడు. కానీ అది నెరవేరడానికి దేవుడు ఆయన ఎక్కడ పంపిస్తాడంటే గుంటలో పంపిస్తున్నాడు. ఆమేన్. గుంటలో ప్రార్థన ఏందయ్యా, ఏంటిది, ఎలా ఏడో తీసుకెళ్తాను, నన్ను గుంటలోకి తీసుకెళ్ళావు, ప్రభువా సహాయం చేయని చెప్పి అడుగుతాను. కానీ దేవుడు అతను అక్కడికి వెళ్ళాలంటే ఈ జరగాలి. అలాగే కాబట్టి దేవుడు తన ఉద్దేశం అక్కడ ఉంచాడు. దేవుడు ఆ మంత్రి స్థానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. కానీ ఈ లోపు ఆయన శ్రమలు గుండా, జైలు గుండా, ఆమె అవమానాలు గుండా వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు బాధగానే ఉండొచ్చు, కానీ అవి అక్కడికి వెళ్ళడానికి అవసరం.
హల్లెలూయా. అందుకోసం పేతురు అన్నాడు, మనకి శ్రమలో శోధనలు అనేది వెండి బంగారం కంటే కూడదగిన అంటాడు. ఆమె వెండి కంటే బంగారం కంటే శ్రమ శోధన మనకి అవసరం అంట. ఎందుకంటే మన యొక్క క్యారెక్టర్, మన యొక్క గుణాన్ని క్రీస్తు గుణంలోకి మార్చడానికి అవి ఉపయోగపడతాయి. ఆ శ్రమలో శోధన లేకుండా నీవు క్రీస్తులాగా మారలేవు, క్రీస్తు యొక్క మనసును నువ్వు పొందుకోలేవు. కాబట్టి ఈ సంగమా, కష్టాలు బాగా వస్తున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు నీకు మంచి చేస్తాడని చెప్పాడు. నీకు చివరికి మేలే జరుగుతుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా మనకి ఆయన ఏదైతే నిశ్చయించాడో, ఏదైతే ఉద్దేశించాడో దాన్ని ఖచ్చితంగా దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా, మనందరం కూడా అదేవిధంగా దేవుని యొక్క చిత్తాన్ని ఆశిద్దాం. దేవుని యొక్క చిత్తమే మన జీవితంలో నెరవేరాలని చెప్పి మనము అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా దేవుడు మనకి దయచేస్తాడు. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుడు తన ఉద్దేశాన్ని, అందరూ కలవచ్చండి, కళ్ళు మూసుకోండి. దేవుడు మన పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అలాగే మన ప్రార్థనకి జీవము ఖచ్చితంగా జవాబు దయచేస్తాడని వాగ్దానం చేశాడు. కాబట్టి సంగమా, నీవు ప్రార్థన చేయటమే తరువాయి ఈ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి దేవుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన తగిన సమయంలో, తగిన కాలంలో ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యలో ఎన్ని పరిణామాలైనా జరగవచ్చు, ఈ మధ్యలో ఎన్నో వ్యతిరేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరగవచ్చు. కానీ చివరికి దేవుడు ఏదైతే ఉద్దేశించాడో అదే మన జీవితంలో జరుగుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సంగమా, ప్రార్థించడం ముఖ్యం, దేవుడిని అడగటం ముఖ్యం. అలాగే దేవుడు ఖచ్చితంగా జవాబు దయచేస్తాడని మనం నమ్మటం ముఖ్యం. అది కొంత సమయం తీసుకోవచ్చు ఒక్కొక్కసారి, లేదంటే ఒక్కొక్కసారి దేవుడు మనకి వెంటనే జవాబు దయచేయచ్చు. అదంతా కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి అవి నిర్ణయించబడతాయని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సంగమా, ప్రార్థన చేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. దేవుడిని అడగడానికి మనం ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో సంసిద్ధంగా ఉండాలి. మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగే మన బిడ్డల యొక్క రక్షణ కోసం మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అలాగే మన యొక్క బంధువుల కోసం, వారి యొక్క రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మన ప్రార్థనకు జీవుడు జవాబు ఇచ్చి తీరతాడు. ఒక్కొక్కసారి చనిపోయిన తరువాత కూడా దేవుడు మన యొక్క ప్రార్థనకి జవాబు దయచేస్తాడు. వాళ్ళు అంటున్నారు, ఆ బలిపీఠం కింద ఆత్మలు అంటున్నాయి, నాథా ఎంతగా మాకు తీర్పు తెచ్చుకున్నదు, ఎంతకాలం మమ్మల్ని విధంగా ఉంచుతావు, మమ్మల్ని హింసించిన వాళ్ళకు నువ్వు ఎంతకాలం తీర్పు తెచ్చుకుంటూ ఉంటావు అని అంటే ఆయన అంటున్నాడు, ఇంకా మీతో పాటు హింస పొందబోయేవారు ఇంకా ఉన్నారు. ఆ సమయం ఇంకా రాలేదు, ఆ కాలం ఇంకా రాలేదు, ఆ యొక్క ఉద్దేశం నెరవేరడానికి ఇంకా సమయం రాలేదు. కాబట్టి మీరు వెయిట్ చేయండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి సంగమా, నువ్వు ఎంతైనా నువ్వు ప్రార్థన చేయడమే ముఖ్యం, నువ్వు దేవుడిని అడగటమే ముఖ్యం. దేవుడు ఖచ్చితంగా జవాబు దయచేస్తాడు. అది ఆయన తగిన సమయంలో మనకు జవాబు దయచేస్తాడు. మనకు అది ఆలస్యంగా కనపడవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన సమయంలోనే దేవుడు మనకు దయచేస్తాడు. అది ఒకవేళ మనకు తొందరగా వచ్చినట్టుగా మనకు అనిపించవచ్చు, అది కూడా దేవుడు తన సమయంలోనే దేవుడు మనకు దయచేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలని మనం దృష్టిలో పెట్టుకొని మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఒకటి మాత్రం నిశ్చయం, అదేమిటంటే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన జవాబు దయచేస్తాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు
మనం దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఎస్ చెప్తాడు. ఒకవేళ దేవుడు నో చెప్పాడనంటే మనము దేవుని చిత్తానుసారంగా అడగలేవు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించి మన యొక్క ఉద్దేశాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సంగమా, దేవుని యొక్క ఉద్దేశం నెరవేరటం మన జీవితంలో ప్రథమ లక్ష్యంగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశానికి మనం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. తండ్రి, నా జీవితంలో ఏది జరిగినా సరే నీ ఉద్దేశమే నా జీవితంలో నెరవేరుదాకా అని ప్రార్థన చేయలేని స్థితికి, ఆ విధంగా దేవుడు ప్రేమించగలిగేటువంటి స్థితికి మనం రావాలని దేవుడు మనం కోరుతున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీ కారణాలకు స్తోత్రము నాయన. నిశ్చయముగా మా జీవితాలను నీవు ముందుగానే చూసి ఉన్నావు నాయన. మా జీవితాల్లో ఏది జరగాలో అదంతా కూడా నువ్వు ముందుగానే ఆలోచించావు తండ్రి. మా జీవితాల్లో మాకు మేలు చేయాలని, మాకు మంచి చేయాలన్నదే నీ యొక్క తలంపు, నీ యొక్క ఉద్దేశమైనది నాయన. మా జీవితాల్లో నీ ఉద్దేశం నెరవేరు కాక ప్రభు, పరలోకంలో ఏ విధంగా నీ ఉద్దేశం నెరవేరుతున్నదో భూమి మీద కూడా నీ ఉద్దేశం నెరవేరు కాక తండ్రి. అయ్యా, మీ చిత్తాన్ని మాత్రమే నెరవేరాలని కోరుకునేటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి. నీ చిత్తాన్ని తప్ప ఏది కూడా మాకు అవసరం లేదు అనేటువంటి స్థితికి అయ్యా మమ్మల్ని తీసుకున్నప్పుడు ప్రార్థిస్తున్నా. ఆ విధంగా మిమ్మల్ని ప్రేమించగలిగేటువంటి స్థితికి మమ్మల్ని తీసుకున్నట్టు ప్రభు, అలాంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి నాయన. నీవు ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు దయచేస్తావు అన్నటువంటి విశ్వాసాన్ని మేము అయ్యా పొందుకోవడానికి మాకు సహాయం చేయండి నాయన. అయ్యా ఇదిగో నాయన, మా కుటుంబాల కోసం, అయ్యా మా బిడ్డల కోసము, వారి రక్షణ కోసము, అయ్యా వారి యొక్క ఆశీర్వాదం కోసము ప్రార్థించేటువంటి తండ్రులుగా, ప్రార్థించేటువంటి తల్లులుగా అయ్యా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఇదిగో నాయన, మా ప్రవక్త యొక్క కుమారుడు, అలాగే నా తండ్రి మేనల్లుడు, వారిద్దరు తల్లులు ప్రభు మరణించి పరలోకంలో ఉన్నప్పుడు అయ్యా వారు ఈ భూమిలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థనకు నువ్వు జవాబు ఇస్తున్నావు తండ్రి. ఆయా వారు చేసినటువంటి ప్రార్థనకు అయ్యా వారు మరణించిన తర్వాత జవాబు ఇస్తున్నావు తండ్రి. కనుక ఎప్పుడు ఇస్తున్నాడన్నది కాదు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు జవాబు అన్న విషయాన్ని మేము అయ్యా దాని ద్వారా మేము గుర్తించగలుగుతున్నాం ప్రభు. కనుక తండ్రి, ఇదిగో నాయన, సమయం కొరకు నాయన అయ్యా నా తండ్రి మేము ఆకుల కొరకు ప్రభు అయ్యా మా జీవితంలో నీవు ఖచ్చితంగా దేవుడు దయచేస్తావు అన్నటువంటి విషయాన్ని మేము గుర్తించగలిగేటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యములు మా అందరి హృదయాల్లో నీరు కట్టండి ప్రభు, నూరంగా ఫలింపులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నేను ముక్కలుగా ఈ వాక్యాన్ని బోధించినాను అయ్యా, నా సామర్థ్యం అంతవరకే తండ్రి. కానీ ఈ బోధను, ఈ మాటలను అయ్యా ఇదిగో ఒక అర్థవంతమైనటువంటి అయ్యా ప్రసంగంగా, ఒక అర్థవంతమైనటువంటి అయ్యా తండ్రి వాక్యముగా మా హృదయాల్లో పరిశుద్ధాత్మ పెట్టునుగా తండ్రి. అది మాకు అర్థమయ్యి అయ్యా తండ్రి దాని ప్రకారం జీవించేలాగా ఈ పరిశుద్ధాత్మను పంపమని ప్రార్థిస్తున్నా. మా హృదయాల్లో అయ్యా ఈ వాక్యము నాటబడి దాని ప్రకారం జీవించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు, చూపించండి, నీరు కట్టండి ప్రభు, నూరంగా ఫలింపును దయచేయండి. అయ్యా మా కుటుంబాల మీద జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, ఆరోగ్యం లేని వారికి స్వస్థత దయచేయండి. అయ్యా నా తండ్రి రాలేక వెనకబడిన వారిని క్షమించండి ప్రభు, వారికి అయ్యా మీరు ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభు. అయ్యా నా తండ్రి అలాగే నాయన మీ సన్నిధిగా వస్తూ ఎవరైతే రాలేక నా తండ్రి వెనకబడి ఉన్నారో, జారిపోయి ఉన్నారో వారందరినీ కూడా ప్రభు మీరు ఆకర్షించండి, మీరు దీవించండి నాయన. అయ్యా వారిని మరలా పురికొల్పండి ప్రభు, సంఘంలో దీవించు నాయన, ఆశీర్వదించు. మీ కృప మీ కాపుదల తోడుగా ఉంచి నడిపించమని సహాయించమని మా ప్రభువు రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకును సదాకాలం తోడండి నడిపించుగాక, ఆమేన్. దేవా నిన్ను నేను
కలిగి ఉన్నానే మీరందరూ వెళ్ళొచ్చు. ఒకరొకరు షేక్ హ్యాండ్ తీసుకొని గాడ్ బ్లెస్ యు చెప్పండి. ఎవరైనా ప్రార్థన చేసుకోవాలనుకుంటే ఉండొచ్చు.